హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరములు వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నామండి. నిన్న వీడియో పోస్ట్ చేయలేదు, ఇంకా కుదరలేదు నాకు. ఇవాళ మళ్ళీ ఒక డైలీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అలాగే చాలా రోజుల క్రితము మీరు అడిగిన రెసిపీ నాకు పోస్ట్ చేయడానికి ఇంత టైం పట్టింది. అంటే మరీ చాలా రోజులు కాదులేండి, ఒక 10 days అయ్యిందేమో. నేను రాగి ఇడ్లీ ప్రిపేర్ చేశాను అని ఒక షార్ట్ వీడియోలో చెప్తే, మీరు ఎలా చేశారో చూపించండి, ఎలా ప్రిపేర్ చేశారు, పిండి ఎలా తయారు చేశారు చూపించండి అని అడిగారు. సో ఇవాళ అయితే నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తాను. కంటిన్యూగా వీడియో అయితే చూసేసేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు వీడియోస్ నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలాగే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. వీడియో చూస్తున్న అందరూ కూడాను మీరు ఎంత లైక్స్ ఇస్తే యూట్యూబ్ కూడా ఛానల్ని అంత రికమెండ్ చేస్తుందండి. ఇంకా కొంచెం కొత్త వాళ్ళకి వీడియోస్ అనేది సజెషన్స్ వెళ్తాయి. సో అందుకే ప్రతి వీడియోలో కూడా లైక్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటాను. ఇంకా తర్వాత ఇంకొక విషయము, వీడియో లాస్ట్లో చెప్తాను నేను ఆ విషయం కూడా. అంటే ఈ మధ్య నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు కదా. సో ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి మీకు కూడా కొంతమందికి డౌట్ రావచ్చు. కొంతమందికి అయితే కోపం వస్తుంది, కొంతమందికి ప్రేమ ఎక్కువైపోతుంది, మా కామెంట్కి ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పనని. సో దీని అంతటికి కూడా నేను ఆన్సర్ చేస్తాను ఖచ్చితంగాను. ఇంతకు ముగ్గు ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఏమిటో అలా అప్పుడప్పుడు చెయ్యి అలా తిరిగిపోతూ ఉంటుంది. మూడ్ బాగుండాలి ముగ్గు వేసేటప్పుడు. మన మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటే ముగ్గు కూడా డిజైన్స్ చాలా గుర్తొస్తాయి. అలా వేసేస్తూ ఉంటాను. ఇవాళ కూడా ఏంటో చిన్న ముగ్గు అయినా సరే బాగా కుదిరింది అని అనిపించింది. అందులో ముఖ్యంగా మధ్యలో పింక్ డాట్ పెట్టాను చూడండి, దానివల్లే అందం వచ్చిందా ముగ్గుకి అని అనిపించింది. మీరేమంటారు? మీకు కూడా అదే అనిపించిందా? అసలు ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఉదయాన్నే ఇక్కడ స్లోప్ దగ్గర ముగ్గు వేసేసాను, అలాగే గుమ్మంలో కూడా ముగ్గు పెట్టేశాను. గుమ్మంలో ముగ్గు కూడా చాలా సింపుల్గానే వేశాను. మీలో చాలామంది రెగ్యులర్గా వేస్తూ ఉండే ముగ్గే అది అయితే. చూస్తే మీకే అనిపిస్తుంది మేము కూడా ఇది రోజు వేసేదేలే అని చెప్పనని. ఇదిగోండి ఇది చాలామంది రెగ్యులర్గా వేస్తూ ఉంటారు కదా. ఇంకా ఆల్రెడీ మా ఇంటికి గెస్ట్ అయితే పొద్దున్నే వచ్చేసాడు. అతను వచ్చేసి అక్కడ కూర్చొని ఉంటాడు. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లలో కూడా చెప్పాను కదా. ఇంకా అక్కడ కూర్చొని కాసేపు అతను మాట్లాడుకుంటూ అలా కూర్చొని ఉంటాడు. తర్వాత వెళ్ళిపోతూ ఉంటాడు, ఏదన్నా పెడితే తింటాడు. సో అది ఇంకా అతను అక్కడ కామ్గా కూర్చొని ఉంటాడు. నా పనులు నాకు రొటీన్ అయిపోతూ ఉంటాయి. సరే, ఇంతకు రాగి ఇడ్లీ విషయానికి వస్తే, నేను ఇక్కడ ఒక కప్పు పప్పు, ఒక గ్లాస్ తోటి మెజర్మెంట్ చేసుకొని మినప్పప్పు, ఒక గ్లాస్ పప్పు నానబెట్టాను. అందులో నేను దోశకైనా ఇడ్లీకైనా ఖచ్చితంగా మెంతులు వేస్తానండి. ఒక స్పూన్ అంతా మెంతులు వేశాను. సో మినప్పప్పు, మెంతులు ఒక గిన్నెలో సపరేట్గా నానబెట్టేశాను. మినిమం ఒక 6 hours అయితే ఖచ్చితంగా నానాలి మినప్పప్పు. తర్వాత ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ అయితే నేను ఎక్కువసేపు నానబెట్టను. జస్ట్ ఒక అరగంట ముందు నానబెట్టేసి ఇంకా పిండి గ్రైండ్ చేసేటప్పుడు ఇడ్లీ రవ్వ నానబెడతాను. పిండి రుబ్బేసేలోపు ఆ అరగంట నానితే చాలు రవ్వ అనేది. కొంతమంది పప్పు, రవ్వ 2 కలిపి ఎక్కువసేపు నానబెడుతూ ఉంటారు. అలా నేను ఎందుకో ఎప్పుడు చేయలేదు. సో ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఒక అరగంట ముందు రవ్వ, ఒక గ్లాసు పప్పు, ఒక గ్లాసు రవ్వ, సో అవి 2 నానబెట్టేశాను. పిండి రుబ్బేసి గిన్నెలోకి తీసి రవ్వ శుభ్రంగా కడిగేసేసి నీళ్లు లేకుండా పిండి ఈ మినప్పిండిలో వేసేసాను. తర్వాత ఏ గ్లాస్తో అయితే పప్పు పోసానో అదే గ్లాస్ తోటి 1.5 గ్లాసు రాగి పిండి తీసుకున్నాను కొలత. చాలామంది 1:3 పోస్తూ ఉంటారు కదా. నేను అలా ఎక్కువగా పొయ్యనండి. రవ్వ కూడా నార్మల్ రవ్వతో చేసినప్పుడు కూడా చాలామంది 1 గ్లాసు మినప్పప్పుకి 3 గ్లాసులు రవ్వ పోస్తూ ఉంటారు. అలా వేస్తే ఏంటంటే రవ్వ ఎక్కువగా అనిపించేసి ఇడ్లీ అనేది మెత్తదనం తగ్గిపోతుందా అని అనిపించింది. ఇదివరకు నేను అలాగే పోసేదాన్ని, మా అత్తగారు అలాగే పోసేవారు. కానీ దానికి ఇలా కొంచెం రవ్వ తగ్గించి పోసిన తర్వాత దానికి డిఫరెన్స్ అనేది చాలా ఉంది. సో అందుకే నేను కొంచెం రవ్వ క్వాంటిటీ తగ్గించేశాను నార్మల్గా వేసే దాంట్లో కూడా. ఈ రాగి ఇడ్లీకి అయితే అసలు ఒకటే రవ్వ, 1.5 గ్లాసు రాగి పిండి. ఈ విధంగా ఇప్పుడు మీరు వీడియోలో చూసినట్టుగా మినప్పిండి 1 గ్లాసు రుబ్బేసేసిన తర్వాత అందులో కడిగేసి శుభ్రంగా వాటర్ అంతా తీసేసి 1 గ్లాసు రవ్వ, అలాగే 1.5 గ్లాసు రాగి పిండి వేసి రుచికి సరిపోయేంతగా ఉప్పు వేసేసుకొని పిండి ఈ విధంగా కలిపేసేసి నైట్ అంతా అట్టబెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్కి
అది చక్కగా పొంగుతుంది, ఫర్మేట్ అవుతుంది. పిండి అనేది బాగా పొంగుతుంది. చూడండి ఎంత బాగా పొంగిందో. ఇలా పొంగిన పిండితో ఇడ్లీ వేస్తే ఏంటంటే చాలా సాఫ్ట్గా వస్తాయి, బాగుంటుంది కూడా, మెత్తగా వస్తాయి. రాగి పిండి మిక్స్ చేసాం కదా, ఇడ్లీ మృదువుగా ఉంటుందో లేదో అనే డౌట్ అయితే అస్సలు లేదు. చాలా మెత్తగా కూడా వస్తాయి. నార్మల్ మనం రవ్వ ఇడ్లీ చేస్తాం చూసారు, అది ఎలాంటి మెత్తగా సాఫ్ట్గా ఎలా అయితే ఉంటుందో ఇవి కూడా సేమ్ అలాగే ఉంటాయి. కాకపోతే కలర్ డిఫరెంట్ ఉంటుంది అంతే. పిల్లలకి ముందు ఆ కలర్ చూసే తినరు పిల్లలు చాలా వరకు. దానికి కాంబినేషన్గా మనం చేసే పచ్చడి కావచ్చు, సాంబార్ కావచ్చు, ఇట్లాంటివి ఏంటంటే పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్గా తినడానికి అదొక ఛాన్స్ అన్నమాట. వాళ్ళకి నచ్చే పచ్చడి చేసినా, వాళ్ళకి నచ్చినట్టుగా సాంబార్ చేసినా కొంచెం ఇష్టంగా తింటారు. నార్మల్గా ఈ రాగి ఇడ్లీ చూసిన వెంటనే తినాలంటే కొంచెం అంత ఎక్కువగా ఇష్టపడరు. మా పిల్లలైతే అసలు ఇష్టపడరు. అమ్మ ఇదెందుకు కలిపావమ్మా అని అంటుంటారు. అందుకే నేను ఈ మధ్య తినాలి నాన్న ఎలాగైనా సరే అని చెప్పి అలవాటు చేశాను. సో ఈ విధంగా ఇడ్లీ పిండిలో కొంచెం నూనె వేసేసి, టిప్ నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా, ప్లేట్కి అంటుకోకుండా ఉంటుంది. సో కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను. పిండిలోనే కొంచెం ఆయిల్ వేసి కలిపేసి శుభ్రంగా ఇడ్లీ వేసేసుకున్నామంటే ప్లేట్ కూడా అంటుకోకుండా నీట్గా వస్తాయి ఇడ్లీ అనేది. ఇదిగోండి ఇడ్లీ పెట్టేశాను. పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. నూనె అలా వేసేసేసి ప్రతి ఒక్క ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ రాయకుండా ఇలా వేసేసుకొని మనం ఇడ్లీ పెట్టేసుకోవచ్చు. చూసారా మెత్తగా వచ్చాయి. ఇవేంటంటే ఆరిపోయిన తర్వాత వెంటనే మనం ఏదైనా హాట్ బాక్స్లో కానీ లేదా బౌల్లో కానీ పెట్టి మూత పెట్టేసేయాలండి. అలా కనుక మూత పెట్టలేదనుకో పైన పొర అనేది మందం అయిపోతుంది. అది అలా మందం అయిపోయి అప్పుడు ఇడ్లీ చూడడానికి బాగుండదు. సో వెంటనే మనము బౌల్లోకి తీసేసుకొని మూత పెట్టేసేయాలి. అప్పుడు ఇంకా సాఫ్ట్గా బాగుంటాయి. నేనైతే ఇంకా దానికి కాంబినేషన్గా పచ్చడి చేశాను. పుట్నాల పప్పు, కొబ్బరి, ఇదేంటి కొత్తిమీర వేసి పచ్చడి చేశాను. ఆ వీడియో అయితే తీయలేదు, మిస్ అయిపోయింది. ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తాలేండి. పచ్చడి చేసేసి దానికి పోపు పెట్టేశాను. ఇంకా వేడిగా ఇడ్లీ, నెయ్యి, ఇంకా పచ్చడి, అలా రాగి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. మరి అసలు రాగి పిండి వేసినప్పుడు ఈ రవ్వ ఎందుకు భార్గవి అనే డౌట్ మీకు రావచ్చు. నేనేంటంటే ఒత్తి రాగి పిండితోనే చేసేస్తే పిల్లలు ఇష్టపడి తింటారో తినరో. ఎప్పుడు చిన్నతనం నుంచి మనకి రవ్వ ఇడ్లీ అలవాటు కదండి. ఇప్పుడు ఏదో ఆరోగ్యానికి మంచిది కదా, తినాలి కదా అని చెప్పి కొత్త అలవాట్లు చేసుకుంటున్నాము. సో అది ఏంటంటే తొందరగా వాళ్ళకి అలవాటు అవ్వాలి, తినాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఒకేసారి మనం దాన్ని పిండి వేసేసి చేస్తే తింటారో తినరో, ఇబ్బందిగా తింటారేమో, ఎందుకు ఇంత రిస్క్ అని చెప్పి ఒక గ్లాసు రవ్వని మిక్స్ చేసి నేను ఇంకా మిగిలిన 1.5 గ్లాసు నేను పిండి వేసాను అన్నమాట. అంటే 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులు రవ్వ కొలత తీసుకుంటే నేనైతే 1 గ్లాసుకి 2 గ్లాసులే రవ్వ పోస్తాను. సో అలా 2 గ్లాసులు రవ్వ బదులు 1 గ్లాసు రవ్వ, 1.5 గ్లాసు పిండి కాబట్టి 1/2 గ్లాస్ ఎక్కువ తీసుకున్నాను. సో అది అలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను పిండి ఎప్పుడు కూడా. ఒక్కరోజే మా ఇంట్లో ఇడ్లీ వేసేది, నెక్స్ట్ డే అది ఎలాగో దిబ్బ రొట్టెలకే అయిపోతుంది పిండి అంతా, రొట్టె వేసుకొని తినేస్తాము. సో నేను ఎప్పుడు ప్రిపేర్ చేసుకునే రాగి పిండి రెసిపీ అయితే అదేనండి. మీరు కూడా ఇలాగే చేస్తారా? కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇలా ట్రై చేసి చూడండి. ఆల్రెడీ మీరు చేస్తున్నారు, దీనికన్నా ఇంకా వేరే మెజర్మెంట్స్ తోటి చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటే తప్పకుండా కామెంట్లో అయితే చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను. సో నేనైతే ఎప్పుడు ఇదే ఫాలో అవుతున్నాను. ఇడ్లీ అయితే సూపర్గా వస్తున్నాయి. ఇంకా తర్వాత ఇడ్లీను చట్నీ అయిపోయింది. ఆ రెసిపీ షేర్ చేస్తాను కదా, సో అది అయిపోయింది. ఇంకా తర్వాత వచ్చేసి ఇది నైట్ అండి, డిన్నర్ కోసం అని చెప్పి చపాతీ పిండి మిక్స్ చేస్తున్నాను. చపాతీ చేద్దాము, అందులోకి కాంబినేషన్గా కొబ్బరి పచ్చడి చేసేస్తున్నాను. ఇదేంటి కొబ్బరి పచ్చడి చపాతీ ఏంటి అని అనుకుంటారేమో, బాగుంటుంది ఇలా తింటే కూడా. అదొకటిను, ఇంకా పొద్దున్నే కొంచెం పచ్చడి కూడా కాస్త కలిసి వస్తుంది. పిండి ఉంటుంది కదా ఎలాగో ఇడ్లీ పిండి, సో పచ్చడి ఉంటుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్కి మళ్ళీ ఇడ్లీ వేసేసిన నేను. ఆ కొబ్బరి పచ్చడి ఉంటుంది కాబట్టి మళ్ళీ వేరే పచ్చడి చేయకుండా టైం సేవ్ అవుతుంది నాకు అని చెప్పి ఇంకా అలా కొబ్బరి పచ్చడి చేసేసి చపాతీ చేసేస్తున్నాను. చపాతీ కొబ్బరి పచ్చడి కాంబినేషన్ కూడా బాగుంటుందండి. సో ఇంకా నైట్ డిన్నర్కి ఈ విధంగా చపాతీలు, కొబ్బరి పచ్చడి రెసిపీ ఆల్రెడీ చూపించాను కదా, మళ్ళీ ఏం చూపిస్తాను అదే అని చెప్పి ఇంకా చూపించలేదు. పోపు వేయించేసాను, ఇంకా అదంతా చల్లారుతోంది. ఇంకా అది గ్రైండ్ చేసేస్తే పచ్చడి కూడా రెడీ అయిపోతుంది. చపాతీ కాల్చేయాలి. సో ఈలోపు ఇంతకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఓ విషయం చెప్పాలి అని చెప్పనని. ఏంటంటే నేను కామెంట్స్కి మధ్య రిప్లై ఇవ్వట్లేదు కదా. కొంతమంది ఏమో ఏం అనుకోవట్లేదు,
కొంతమందేమో మంచిగానే ఎందుకు కామెంట్స్‌కి రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పనని అంటున్నారు. అలాగే అసలు నిజంగా మీరందరూ ఎంత మంచివాళ్ళో తెలుసా? నేను ఏ టైంలో వీడియో అప్లోడ్ చేయాలి అని అడిగితే, నీకు వీలున్న టైంలోనే అప్లోడ్ చేయి భార్గవి అని చెప్పారు. తర్వాత నీ వాయిస్ బాగుందని చెప్పనని, నువ్వు చేసే రెసిపీస్ బాగున్నాయి అని చెప్పనని, అలాగే నీ మాటలు బాగున్నాయి అని చెప్పనని, ఇలా మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉంటారు. అవి చదివినప్పుడు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా నేను వీడియోస్ చేయాలి అని చెప్పనని నాకు ఉత్సాహం కూడా వస్తూ ఉంటుంది. అంత బాగా అభిమానించేవాళ్ళు నన్ను ఈ చిన్న విషయంలో కూడా అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఇదివరకు వ్యూస్ అనేవి తక్కువగా ఉండేదండి. అప్పుడు కామెంట్స్, లైకులు కూడా తక్కువే వస్తాయి కదా! సో, కామెంట్స్ అయితే మరీ తక్కువగానే వచ్చేవి. మహా అయితే 10, 15 కామెంట్స్, అంతకన్నా మహా అయితే 25 కామెంట్స్ ఇంతవరకే ఉండేది. వాటికి నేను రిప్లై ఇవ్వడం సులువుగానే ఉండేది నాకు. ప్రాబ్లమ్ ఏం లేదు. నేను ఇదివరకు మీతో చెప్పిన మాటే మేము వైఫై పెట్టించుకోలేదు. మొబైల్ డేటా మీదనే నేను వీడియోస్ అవి అప్లోడ్ చేస్తూ ఉంటాను అని చెప్పి ఇదివరకు కూడా చెప్పాను. ఎందుకు అంటే పిల్లల చదువు విషయంగా మేము వైఫై తీయించేసాము. 10th క్లాస్ నుంచి వైఫై కనెక్షన్ తీసేసాము అని చెప్పి నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను. అయితే నన్ను ఎంతో అభిమానించేవాళ్ళు మంచిగానే పెట్టారు కామెంటు. అది నెగెటివ్ కామెంట్ అని నేనైతే అనను. నీకు లైకులు కావాలి, కామెంట్స్ కావాలి కదా భార్గవి, మరి నువ్వు ఆ కామెంట్స్‌కి రిప్లై ఇవ్వకపోతే ఎలాగా? ఇప్పుడు డబ్బులు వస్తుంటేనే నువ్వు ఇలా రెస్పాండ్ అవ్వకపోతే ఇంకా ఫ్యూచర్‌లో ఎలా ఉంటావు అని చెప్పనని ఒక కామెంట్ వచ్చింది. అది నెగెటివ్ కామెంట్ అని నేను అనట్లేదండి. పాజిటివ్‌గానే పెట్టారు. సో, రిప్లై అయితే అందుకే ఇస్తున్నాను. ఇంట్లో వైఫై ప్రాబ్లమ్ అండి. మెయిన్ మొబైల్ డేటా సరిపోదు. అందులోనూ నేను వీడియోస్ అప్లోడ్ చేయడము, తర్వాత 2 షార్ట్ వీడియోలు అప్లోడ్ చేయాలి. ఈ మధ్య కొత్తగా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇవన్నీ అంటే నాకు మొబైల్ డేటా సరిపోవట్లేదు. దాంతోటి ప్రాబ్లమ్ అవుతుంది. ఇంకా కామెంట్స్‌కి రిప్లై ఇవ్వడానికి నాకు నెట్ అనేది సరిపోదు. ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తే అయితే షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పెడితే లాంగ్ వీడియో పెట్టడానికి కుదరట్లేదు. లాంగ్ వీడియో పెట్టానంటే షార్ట్ వీడియోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పెట్టడానికి కుదరట్లేదు. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏంటంటే యూట్యూబ్‌లో నేను 2 షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు ఒక్క షార్ట్ వీడియో, ఒక్క లాంగ్ వీడియోతో సమానం నాకు. అంత మొబైల్ డేటా లాగేస్తుంది. సో, అది నా ప్రాబ్లము. నెట్ లేక నేను కామెంట్స్‌కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను అంతే తప్ప, అందులోనూ ఇప్పుడు కొంచెం కామెంట్స్ అనేవి పెరిగాయి కదా! ఆ పెరగడం వల్ల కూడా రిప్లై ఇవ్వడము, ఈ మొబైల్ డేటా సరిపోకపోవడము, ఇవన్నీ వచ్చిన సమస్యలు. అంతేకాని డబ్బులొచ్చేస్తున్నాయి కదా అని చెప్పి ఏదో ఆలోచించేసుకొని నేను అలా పొగరుగా ఉండడం వల్ల రిప్లై ఇవ్వట్లేదు అనైతే కాదు రీజను. నన్ను ఇంత బాగా అభిమానించేవాళ్ళు ఈ చిన్న విషయంలో కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కొంచెం లేట్‌గా అయినా ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్‌కి రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తూ ఉంటానండి. ఈ చిన్న విషయం మీరందరూ కూడా గమనించి అర్థం చేసుకుంటారు అని అయితే అనుకుంటున్నాను. సో, ఇవాల్టి వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. థ్యాంక్ యూ. బై.